మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే తృప్తి వలన కలిగే ఆశీర్వాదాలు. తృప్తి వలన కలిగే ఆశీర్వాదాలు. మనం తృప్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుకి దేవుడు మనకేమిచ్చాడో దానిని బట్టి మనం తృప్తి కలిగి జీవించాలి. దేవుని పిల్లలమైన మనము తృప్తిగా బ్రతకాలి. అయితే లోకంలో ఉన్న వాళ్ళకి దురాశలు ఎక్కువ, లోకంలో ఉన్న వారికి చెడ్డ కోరికలు ఎక్కువ కాబట్టి వారు దురాశ కోసం అన్యాయము అక్రమాలు చేస్తూ ఆ దురాశలు తీర్చుకోవటం కోసం పాపం చేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు. ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఏదైతే సమకూర్చాడో దానిని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ఇచ్చిన దానిని బట్టి ఆయన చేసిన ఉపకారములను బట్టి మనం తృప్తి కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనం. 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునాక. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? తిని తృప్తి పొందాలి. తృప్తి వలన కలిగే లాభాలు ఇవన్నీ మనం స్తుతించాలి. ఈరోజు మనకి మంచి గోధుమ రొట్టె, చపాతీ, లేకపోతే శ్రేష్టమైన ఆహారం, లేకపోతే ఏదైతే ఇచ్చాడో, ఈరోజు మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో, ఈరోజు మనం భుజించిన ఆహారం ఏదైతే ఉందో దానిని బట్టి తృప్తి కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు. ఇది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనిని అనుభవించలేని స్థితిలో ఉన్నవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. కానీ నాకు ఇది ఇచ్చాడు దేవుడు, దీన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆ తినాలి, తృప్తి చెందాలి. ఆ తిన్న తర్వాత దాంట్లో తృప్తి చెందాలి. తృప్తి చెందిన తర్వాత నీకు ఏ దేశాన్ని అయితే రాసిచ్చాడో, ఏ భారతదేశాన్ని ఇచ్చాడో, ఏ యొక్క స్విట్జర్లాండ్ ఇచ్చాడో, ఏ యొక్క పోలాండ్ ఇచ్చాడో, ఏ యొక్క ఇంగ్లాండ్ ఇచ్చాడో, ఏ యొక్క అమెరికా దేశం ఇచ్చాడో, ఆ దేశాన్ని బట్టి, ఆ మంచి దేశాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం దేవుణ్ణి స్తుతించాలి. ఉదయకాలం మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్న కాలం మనం లంచ్, సాయంకాలం డిన్నర్ చేస్తున్నప్పుడు అది తిని తృప్తి చెందిన తర్వాత మనం చాలామంది నిద్రపోతారు. మనం స్తుతించాలి. ఏం చేయాలి? మనం స్తుతించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. తృప్తి వలన మనము ఏం చేస్తామంటే సాతానుని గెలుస్తాం. సాతాను యొక్క ఆలోచనలను, వాడి యొక్క నియమ నిబంధనలన్నిటిని మనము వాడి యొక్క సామ్రాజ్యాన్ని కూల్చివేస్తాం. తృప్తి లేదనుకో, దురాశ మనల్ని ఏం చేస్తుందంటే మరులు గొలిపి ఈడ్చుకొని పోయి మనల్ని మరణంలో పడేటట్లు చేస్తుంది. అందుకని మనకున్న దానితో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర తృప్తి కలిగి జీవించాలి. ఈరోజు దేవుడు నాకు మంచి భోజనం పెట్టాడు, నాకు మంచి స్థితి ఇచ్చాడు, ఈరోజు నాకు మంచి పేరు ఇచ్చాడు, నాకు మంచి ప్రఖ్యాతిని ఇచ్చాడు, నాకు మంచి సంతానము సమాధానముని ఇచ్చాడు, నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు, నాకు సంఘాన్ని ఇచ్చాడు, నాకు మంచి సేవకుని ఇచ్చాడు, నాకు మంచి దైవికమైనటువంటి విశ్వాసులు కలిగిన గృహాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం ఏం కలిగి ఉండాలంటే తృప్తి కలిగి జీవించాలి. తృప్తి లేని వాళ్ళే పాపాలు చేస్తారు. తృప్తి లేని వాళ్ళే శాపాలు తెచ్చుకుంటారు. తృప్తి లేని వాళ్ళే అనేక రకాలైన నష్టాలలో పడి ఆ నష్టాలలో ఉరి తెచ్చుకుంటారు. అయితే ఇస్కరియోతు యూదాకు తృప్తి లేదు. దేవుడితో తిరుగుతున్నప్పుడు, దేవుడితో సంచరిస్తున్నప్పుడు, దేవుడి దగ్గర కూర్చొని ఆయన బోధలు వింటున్నప్పుడు తృప్తి లేదు. ఏదో ఆశ. ఇస్కరియోతు యూదాకి ధనం సంపాదించాలి, రాజు కావాలి, రాజు పక్కన ప్రధానమంత్రి కావాలి, లేకపోతే దానికంటే ఇంకా మంచి ప్రజలందరి మీద పెత్తనం కావాలనే మైండ్ సెట్తో ఇస్కరియోతు ఎప్పుడైతే యేసుప్రభువారు పక్కన తిరిగాడో, యేసుప్రభువారు తృప్తిగా జీవిస్తున్నాడో, తన యొక్క తృప్తి కలిగిన జీవితాన్ని చూసి సంతృప్తి చెందలేని ఇస్కరియోతు యూదా తన ప్రాణం దగ్గరికి ఊరిని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఊరి తెచ్చుకున్నాడు. కాబట్టి మనము ఈరోజు ఏదైతే సమకూర్చాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. దేవా, ఈరోజు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, ఈరోజు ఇచ్చినటువంటి వస్త్రాలను బట్టి, ఈరోజు ఇచ్చినటువంటి సంతృప్తిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము గాక. రెండో విషయాన్ని మనం చూస్తే రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే తృప్తి వలన కలిగే మేలులు చూసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము రూతు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను.
ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. దేవునికి స్తోత్రములు. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమెను ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. చూడండి, ఆమె పొలానికి వెళ్ళింది రూతమ్మ. ఆ బోయేజు పొలంలో నిలబడింది, పరిగేరుకుంది. ఆ పరిగిలో నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకుని వచ్చి దుల్లగొట్టింది. తెచ్చిన తర్వాత దాన్ని బాగా నూర్చిన తర్వాత పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వంట వండిన తర్వాత తను తిన్న తర్వాత తను తృప్తి చెందింది. తృప్తి చెందిన తర్వాత ఏదైతే ఇంకా ఆహారం మిగిలి ఉందో దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? తన అత్తకి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె జీవితంలో ఏం కనపడుతుంది? మనకి తృప్తి కనపడుతుంది. ఆమె తిని తృప్తి చెందింది, ఆమె ఆకలి తీర్చబడింది. ఆమె యొక్క కన్నీరుని దేవుడు నాట్యంగా మార్చాడు. ఆమె అవమానాన్ని కొట్టివేశాడు. ఆహారం కూడా లేదు, నా భర్తకి పొలము లేదు, నా భర్తకి విలువ లేదు, నేను ఈ దేశానికి వచ్చాను, మాకు సొంత ఇల్లు లేదు, మాకు సొంత కనీసం తినటానికి తిండి కూడా లేదు, కట్టుకోవటానికి బట్ట లేదని ఆమె ఏడ్చిన ఏడుపుకి దేవుడు ఆమెకి శ్రేష్టమైనటువంటి నాయకుడిని చూపించి ఆ నాయకుడి దగ్గర ఆమె లోబడి ఆయన పొలంలోనే ఉన్నందున ఆమెకి చాలా మేలులు దేవుడు చేశాడు. ఏ యజమానుడి దగ్గర అయితే నమ్మకంగా స్థిరంగా నిలబడిందో అదే యజమానుడు ఆ ఆస్తి మొత్తానికి ఆమె వారసురాలుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం దురాశలకు పోతే, మన జీవితంలో మనం పేరాశలకు పోయినా, మన జీవితంలో అనేక రకాలైనటువంటి కీడు చేసేటటువంటి చట్టవిరుద్ధమైన పనుల్లో చేతులు పెట్టినా కానీ చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. చాలామంది చర్చికి వచ్చి కూడా ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటారు, అంటే చట్టానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. వాటిలో దొరుకుతారు. వాళ్ళల్లో వారికి కనపడేది ఏంటంటే వారిలో తృప్తి అనేది లేదు, దేవుడి భయం అనేది లేదు. అనేక రకాలైనటువంటి వాటిల్లో చేతులు పెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. అలాగ మనం ఉండకుండా ఫ్రీగా వచ్చే మనీ వైపు మనం పరుగులు తీయకుండా దేవుడిచ్చిన వాటితోటి సంతృప్తి కలిగి ఉండటం చాలా శ్రేయస్కరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయాన్ని కనుక మనం చూస్తే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి మనం చూద్దాం. 90:14 90వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించిస్తే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడికి ఏమైనా ఆవరిస్తుంది అంటే కృప ఆవరిస్తుంది. అంటే వారు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. వారు ఎవరి కోసం మొరపెడతారో, ఎవరి కోసం విజ్ఞాపన చేస్తారో వాటన్నిటికీ విజయాలు, ఘన విజయాలు మనం చూస్తాం. ఉదయకాలం లేవకుండా నిద్రపోతూ ఉంటారు, సోమరపోతులుగా ఎవరైతే ఉంటారో వారి మీదకి దరిద్ర దూతలు వస్తాయి, వారి మీదకి దయ్యాలు వచ్చి కూర్చుంటాయి, వారి మీదకి నష్టాలు వచ్చి కూర్చుంటాయి, వారి మీదకి ప్రమాదాలు వచ్చి కూర్చుంటాయి. వారు అనేక రకాలైనటువంటి ఎప్పటికీ కూడా ఉదయకాలం దేవుణ్ణి లేచి స్తుతించకపోతే మన దైనందిన జీవితంలో, మన రోజువారీ జీవితంలో సాతాన్ని గెలుచుట అసాధ్యం. మనం సాతాన్ని ఓడించాలంటే ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే మనం మనల్ని లేవకుండా అణిచివేసి తొక్కేసే శక్తి పేరే బ్రహ్మపరచాత్మ. ఈ బ్రహ్మపరచాత్మ మనల్ని ఉదయం లేవకుండా మనల్ని అణిచేసి నిద్రమత్తులో ఊగేటట్టు జోగేటట్టు చేస్తూ ఉంటుంది. అయితే దాన్ని మనం ఎప్పుడైతే జయిస్తాం, ఒక్క గంట సేపు మనం జయిస్తే 23 గంటలు గెలిచినట్టే. ఆ ఒక్క గంటని కనుక మనం ఓడిపోయినామంటే ఆ రోజంతా కృపను మనం పోగొట్టుకున్నట్టే. కృప లేకపోతే మన శక్తితో సాతాన్ని కానీ, లోకాన్ని కానీ, శరీరాన్ని కానీ గెలవలేం. కాబట్టి ఆయన కృప, ఇదిగో నా కుమారుడు లేచి నా ఎడల నమ్మకంగా లేచి నన్ను స్తుతించాడని చెప్పి ఆయన మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృపతో మనం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రార్థనలైనా చేయొచ్చు, ఎన్ని స్వస్థత కార్యాలైనా, ఎన్ని అద్భుతాలైనా జరిగించవచ్చు. కృప కనుక లేకపోతే మనం ఎంత పోరాటాలు చేసినా అక్కడ విజయాలు మనము సాధించలేం. సాతానుడే తన జీవితంలో గెలుస్తాడు కానీ, మన జీవితంలో గెలుస్తాడు కానీ, ఈ లోకంలో గెలుస్తాడు కానీ మనం గెలవలేం. మనం గెలవాలంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపను మనం పొందుకుంటాం. చూడండి, అప్పుడు ఏమొస్తాయేమనంట, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాం. ఉత్సాహము, సంతోషం మన దగ్గరికి రావాలంటే, ఆ విజయాలు, ఘన విజయాలు మనం చూడాలంటే మనం ఉదయాన్నే లేవాలి. మనం ఉదయాన్నే లేవకపోతే తృప్తి అనేది మనం ఉండదు, తృప్తి పరచలేడు. ఒకవేళ ఉదయాన్నే 9 గంటలకు లేచినాం అనుకో, మనకి ఆ రోజు అంత వికారంగా ఉంటుంది, మన హృదయంలో కూడా ఆనందం ఉండదు. అదొక ఏదో పోయినట్టు, కోల్పోయినట్టు, దైవత్వం కోల్పోయినట్టు, ఏదో మనశ్శాంతి పోయినట్టు ఉంటుంది. అందుకనే ఉదయాన్నే లేచినాం అనుకో చాలా
తృప్తిగా ఈరోజు నేను మంచి బలంతో ఉన్నాను, ఈరోజు ఏ పనినైనా చేయగలుగుతానని విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా దేవుడి కృప మనకు తోడైనప్పుడు ఘనమైన విజయాలు సాధించదము గాక. ఆమె తర్వాత సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. మనం నోటితో నోరు తెరిచినప్పుడు మన నోటితో నిత్యం ఏం మాట్లాడాలంటే మంచినే మాట్లాడాలి, దీవెనకరమైన మాటలు మాట్లాడాలి, మేలుకరమైన మాటలు మాట్లాడాలి, అందరినీ దీవిస్తూ ఉండాలి, అందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలి, అందరిని ఉత్సాహపరుస్తూ ఉండాలి, అందరిని ఉజ్జీవపరుస్తూ ఉండాలి, అందరినీ బలపరుస్తూ ఉండాలి, అందరిని ఆదరిస్తూ ఉండాలి, అందరినీ అనేక రకాలుగా మోటివేషన్ చేస్తూ ముందుకు వారిని పురుకొల్పుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మన నోటి ఫలము మన నోటి ఫలము చేత మనం తృప్తి పొందుతాం. మళ్ళీ మనం ఏదైతే ఇత్తుతాం అదే పంట మన దగ్గరికి వస్తాం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ మనల్ని ఆదరిస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు, మనల్ని ఉజ్జీవపరుస్తారు, మనల్ని నూతనపరుస్తారు, మనల్ని శక్తితో నింపుతారు. అలాగా తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. తృప్తిగా ఏం పొందుతాడంట? మేలు పొందును, తృప్తి పొందుతాడు. ఎవరిని క్రియల ఫలము వానికి వచ్చును. వాడు చెడ్డ క్రియలు చేశాడనుకో, చెడ్డదే మళ్ళీ వాడి దగ్గరికి వస్తుంది. వాడు మేలు చేసుకుంటూ పోయిండనుకో, ఆ మేలే మళ్ళీ వాడి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే దేవుడు డిసైడ్ చేశాడు, మేలు చేసిన వాడికి మేలే వస్తుంది, కీడు చేసిన వాడికి కీడే వస్తుంది. అందుకనే మనం ఎవరిని చూసినా వాళ్ళకి మనం మేలు చేసుకుంటూ పోతున్నా వాళ్ళకి నిద్ర పట్టనీయడు దేవుడు. నీకు మేలు చేస్తే అతను కీడు చేస్తావా నువ్వు అని చెప్పి హృదయంలో వేదన కలిగిస్తాడు, కన్నీటి బాధను కలిగిస్తాడు. అనేక రకాలైన బంధకాల్లో మనము బంధించబడాల్సి వస్తుంది. అందుకని చాలామంది సమాధానం లేక వెంటనే దైవజనులకు ఫోన్ చేసి నేను ఈ విషయంలో తప్పివే నా కోసం ప్రార్థన చేయని అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాశాడు, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందాం. మనం తృప్తిగా ఏం పొందుతామంట? మన నోటి ఫలం చేత మనం దీవించే కొద్దీ మంచి మేలు మనం పొందుకుంటాం. అందుకని ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలి, ప్రజలందరినీ దీవిస్తూ ఉండాలి, ప్రజలందరికీ మనము ఉపకారములు చేస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ మన దగ్గరికి తృప్తి వస్తుంది. ఇదిగో పలానా దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, ఆ దైవజనుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దెయ్యాల నుండి మంత్రాల నుంచి విడిపించినాడని చెప్పిన ఆ మాట వల్ల మనకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం చూద్దాం యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారి గురించి అక్కడ రాయబడినది. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇక్కడ ఆహారంను మనం వ్యర్థం చేయకూడదని దేవుడు తన పరిచర్యలో ఎంతో జాగ్రత్తలు మనకు నేర్పుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన 12 మందికి శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు తినండి, సమృద్ధిగా తినండి. తిన్న తర్వాత మీరు తృప్తి పొందిన తర్వాత ఆ యొక్క ఆహారాన్ని వ్యర్థము చేయవద్దు, దాన్ని మళ్ళీ గంపలకి ఎత్తండి. ఆ గంపలకి ఎత్తిన దాన్ని మళ్ళీ పేదలకన్నా పంచాలి, లేకపోతే మళ్ళీ సాయంత్రానికైనా మనం తినాలి, కానీ ఆహారాన్ని వ్యర్థము పరచకూడదు. మీరు తినండి, సమృద్ధిగా తినండి, తృప్తి చెందేంత వరకు తినండి. సకల సమృద్ధి నేను మీకు ఇచ్చాను, ఆకాశం నుంచి ఆహారాన్ని ఆశీర్వదించి మీకు ఇచ్చాను, మీరు తినండి, సమృద్ధిగా తినండి. కానీ తిన్న తర్వాత ఆహారము ఒక్క మెతుకు కూడా వ్యర్థము చేయకూడదు. ఒక్క వేస్ట్, ఒక చిన్న తప్పు, ఒక చిన్న కర్రీ విషయంలో కానీ దేని విషయంలో కూడా మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం తినకపోతే పక్కన వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. అలాంటి మనసు మనము బైబిల్ చదువుతున్నప్పుడు మనకు వచ్చును గాక. బైబిల్లో నేర్పేటటువంటి ఆ క్రమశిక్షణ మనల్ని అంటుకును గాక. యేసు ప్రభు వారు పరిచర్యలో చెప్పుచున్నటువంటి ఆ నియమాలు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించును గాక. మనం దేవునికి దుఃఖం కలిగించేవారుగా గాక, దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి వారిగా మనం మార్చబడదాము గాక. ఆమేన్. పరిచర్యలో దేవుణ్ణి తృప్తిపరచదము గాక. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 4:11 అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. ప్రియదేవుని సంగమా, అక్కడ రాస్తున్నటువంటి మాట, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను.
దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నుండి ఉండుటకును, ఆకలి గొండి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నువ్వు ఒకరోజు దేవుడు నిన్ను కోటీశ్వరాలుగా ఉండొచ్చు, కొన్ని రోజుల తర్వాత నిన్ను లక్షాధికారం చేయొచ్చు, కొన్ని రోజుల తర్వాత నిన్ను పేద విధవురాలుగా లేకపోతే దీనురాలుగా చేయొచ్చు. కానీ ఏ స్థితిలో ఉన్నానో మనం ఎలా ఉండాలంట? సంతృప్తి కలిగి ఉండాలి. సంపన్న స్థితిలో ఉన్నా సరే, దీన స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే తృప్తి కలిగి మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. తృప్తి అనేది కనుక మనకి లేకపోతే మన జీవితం గందరగోళంగా ఉంటుంది. అందుకని మన జీవితంలో ప్రతి కోణంలో మనం ఏం కలిగి ఉండాలంటే సంతృప్తి కలిగి ఉండాలి. మనకి వర్షాకాలము, చలికాలము, వేసవికాలం ఇలా ఎలా అయితే వస్తాయో ఇలాగనే ధనము విషయంలో కూడా ఒకరోజు సంపన్న స్థితి, ఒకరోజు దీనస్థితి, ఒకరోజు ఆర్థిక స్థితిలు బాగలేక ఉండొచ్చు, ఒక్కొరోజు నష్టాల్లో ఉండొచ్చు, ఒక్కొక్క రోజు ఇంకొక రోజు బాగా మంచి మంచి లాభాల్లో ఉండొచ్చు. వాటిని బట్టి మనము సంతోషగానములు చేయకూడదు, మనం గొప్ప గొప్ప ఊహల్లో ఊరేగకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు ఏది ఇస్తే దాన్ని తినటం మనం నేర్చుకోవాలి. ఇది ఈ రోజున మనకి ఈ వస్త్రాలు ఇవ్వలేదు, ఈ పాత వస్త్రాలే ఉన్నాయి, వాటిని కలిగే ఉండాలి. ఒకరోజు సంపన్నమైనటువంటి మంచి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు, నీతి వస్త్రాలు ఇస్తాడు, మహిమ కలిగిన వస్త్రాలు ఇస్తాడు. వాటిని బట్టి ఆ రోజు మనము అధికంగా అతిశయించకూడదు. ఏ రోజు ఇచ్చిన దానిని బట్టి ఆ రోజు మనం సంతృప్తి కలిగి ఉండటం పౌలు గారిని బట్టి మనం చూసి నేర్చుకోవాలి. పౌలు గారు సంఘానికి అదే చెప్తున్నాడు, ఫిలిప్పీలారా, నాకేదో కొదువు ఉందని మీరు అనుకోవద్దు. నేను ఏ స్థితిలోనైనా ఉంటాను, నేను గుడిసెలోనైనా ఉంటాను, నేను రైల్లోనైనా ఉంటాను, నేను బస్సులోనైనా ఉంటాను, నేను డాబాలోనైనా ఉంటాను, నేను రేకుల్లోనైనా ఉంటాను, నేను పెంకుటిల్లోనైనా ఉంటాను, నేను డూప్లెక్స్లోనైనా ఉంటాను, నేను పెద్ద బంగ్లాలోనైనా ఉంటాను, దేంట్లోనైనా ఉండటం నేను నేర్చుకున్నా. సువార్త ద్వారా ఎక్కడ నన్ను దేవుడు ఎవరికి అప్పగిస్తే వారి ఇంటిలో నేను ఆతిథ్యం తీసుకొని సంతృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కోణంలో మనల్ని ఎక్కడ ఆ రోజు ఒకరోజు నేను పరిచర్యకి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో ఏం లేదు, ఒక పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ మీద పడుకోమన్నారు, దాని మీదే పడుకున్నాం. ఒకరోజు మంచి డబుల్ కాట్ మంచం ఇస్తారు, కొంతమంది మంచి రూమే ఇచ్చి తాళం మొత్తం నీకే ఇచ్చి ఈ ఇల్లు మొత్తం నీదే, నువ్వే చూసుకొని ఇస్తూ ఉంటారు. కానీ ఏ స్థితిలోనైనా సరే మనల్ని దేవుడు ఆ ఏరియాలో ఆ రోజు అక్కడ పెట్టాడని అర్థం, అంతేగాని అది మనకి శాశ్వతము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 13:5 ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నన్ను ఎడబాయనని ఆయనయే చెప్పిన కదా. దేవుని పిల్లలారా, మరలా చెబుతున్నాను, అక్కడ రాస్తున్నటువంటి మాటను మనం పరిశీలించి చూస్తే ఆయన ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారై. అపేక్ష, ధనము ఉండటం తప్పలేదు, ధనం మీద ఎక్కువ సంపాదించాలనే అపేక్ష కలిగి ఉండితే మీకు కలిగిన వాటితో లేనివారై మీకు కలిగిన వాటితో మీకు ఏదైతే కలిగి ఉందో ఈ రోజున వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొందాలి, ఉండండి, ఇంక అక్కడే ఉండండి. మీరు ఎలాంటి వాటికి మీరు పరుగులు తీయవద్దు. ధనము మరలు గొలుపుతుంది, అది లోకంలోకి మనల్ని ఈడ్చుకొని పోతుంది, అనేక రకాలైనటువంటి సమస్యల్లోనికి మనల్ని ఈడ్చుకొని పోయి మనల్ని వేధించాలని ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని డబ్బు విషయంలో, తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, అలాగనే సేవ విషయంలో, పరిచర్య విషయంలో, మనకి ఎవరైనా ఆహారం పెడితే ఆ ఆహారం విషయంలో, స్తుతించే విషయంలో, నోటి మాటల విషయంలో మనం తృప్తి కలిగి ఉండాలి. సంపన్న స్థితి అయినా సరే, దీన స్థితి అయినా సరే, అది అత్యుత్తమమైన స్థితి అయినా సరే, ఏ స్థితిలోనైనా దేవుడు మనల్ని పెడితే ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. కాబట్టి ఇక నుంచైనా తృప్తి అనే విషయంలో, తృప్తి వలన ఎన్ని రకాలైనటువంటి మేలులు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి అలాగ తృప్తి కలిగి జీవించాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, వర్ధిల్లింప చేయను.